అండగా ఉన్నావే ఎవరే నువ్వు. రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని జాగ్రత్తగా దాన్ని పందిని గొలుసులు కట్టేసినట్టు కట్టేయండి, దాన్ని మాట్లాడకుండా. రాజ్యాంగం తయారు చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. రాజ్యాంగం తయారు చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు గత అధ్యక్ష ఆ హుందాతనానికి ఆయన స్థాయికి కావలసిన కమోడ్ కాబట్టి కమోడ్ స్పెషాలిటీ మాత్రం అందరూ వినాలి అధ్యక్ష. ఏంటా సంఘటన అధ్యక్ష అది ఏంటంటే అధ్యక్ష స్పెషాలిటీ ఎందుకురా బాబు ఇంత రేట్ అని అడిగితే అధ్యక్ష వాళ్ళు చెప్పింది ఏంటంటే అధ్యక్ష అంతా ఆటో వాషింగ్ అంటే అధ్యక్ష. అసలు మనం ఏం చేయక్కర్లా, అసలు వెళ్ళి కూర్చుంటే చాలు. ఆటో వాషింగ్ అంటే తమకు తెలుసు కదా అధ్యక్ష. క్లాజెట్ మీద కూర్చున్న తర్వాత నేనేదో కార్లు వాషింగ్ చూశాను కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు వాషింగ్ సిస్టమ్ చూడలేదు అధ్యక్ష. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అదే తిరుపతిలో ఈ రోజు 6 మందిని మీ కూటమి ప్రభుత్వం చంపేసింది. దీన్ని మీరు ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు కాబట్టి ఇది ప్రభుత్వం యొక్క మైనస్ అయితే గనక గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్ లో 13 మంది చచ్చిపోయారు గ్యాస్ లీక్. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? మరి ఆ రోజు కూడా ప్రభుత్వమే కదా తీసుకోవాలి. ప్రభుత్వం అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా ఆ రోజు ప్రభుత్వాన్ని నడుపుతుంది. ఆ ఎల్జీ పాలిమర్స్ ఎవరిది? విజయసాయి రెడ్డిది. సో ఇప్పుడు తప్పెవరిది అంటారు? విజయసాయి రెడ్డిది, జగన్మోహన్ రెడ్డిది కాదంట. అంటే అది ఆ రోజు ప్రభుత్వం హత్యలు కాదా అవన్నీ? ఇప్పుడు దీది ప్రభుత్వ హత్య అయితే ఆ రోజు జరిగినవి అవి కూడా ప్రభుత్వ హత్యలే. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్ అన్నా. జగన్ రిఫరెన్స్ లో ఏం చెప్పాలన్నా, మొత్తం ఏపీ ఎలక్షన్స్ అదే చెప్తున్నా కదా నేను. ఈవీఎంలు బద్దలు కొట్టడం, ఎలక్షన్ ఆఫీసర్ మీద చేయి చేసుకోవడం, ఏది పెట్టలేదో అడగండి నన్ను. మొత్తం ఏపీ ఎలక్షన్స్ మొత్తం సినిమాలోనే ఉంది. ఏంది మాటలు? షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. వాట్ ఇస్ దిస్? మెల్లగా ఇస్తాడు కోరికి కిస్. అక్కడెలా పెట్టావరా? ਕੱਲ ਮੈਨੂੰ ਇੱਕ ਕੁੜੀ ਮਿਲੀ ਜਿਹਦੇ ਗੱਲਾਂ ਦੇ ਵਿੱਚ ਟੋਏ ਮੋਏ ਮੋਏ ਮੋਏ. ప్రభుత్వం రేపు మాది వస్తుంది. వచ్చినప్పుడు మా పవర్ఫుల్ నాయకుడు, మా బ్రాండ్ జగన్ అన్న ధైర్యం, ఆయన ఒక్క సెకండ్ ఊ అంటే చాలు తెలుగుదేశం పార్టీ అనేది ఉండదు. రుకో జరా సబర్ కరో. 5 సంవత్సరానికి ఎవరికి పీకావు? ఎవరికి పీక్కరా? కట్టలు కట్టా మేము పెట్టుకుని చీకావు నువ్వు. 5 సంవత్సరాల్లో పీకలేంది నువ్వు. నెక్స్ట్ వచ్చి ఏం పీకుతా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఈ రోజు ఎక్కడికి వెళ్ళిన రాష్ట్రంలో జగనన్నని ఓడించుకొని తప్పు చేశామని ప్రతి ఒక్కరూ కూడా పశ్చాత్తాపడుతున్నారు. అటు చూడు బే. సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారా? మేము దరిద్రం పోయింది అనుకుంటున్నాం. మళ్ళీ ఎందుకు కొచ్చుకోవటం? పేరు సోరాడు దాని అమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి వచ్చాను. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఇడ్లీ తినాలంటే సాంబార్ కావాలి, పూరి తినాలంటే ఆలు కుర్మా కావాలి, ఆంధ్రప్రదేశ్ అడిగి తినాలంటే జగనే కావాలి. జగన్కి మట్టుగా అయ్యమమ్మ ఆడికి బాంబు పెట్టి గుద్దలోను.
నాని ఎప్పుడప్పుడు అంటాడు, అన్న నీతో ఒక సమస్య ఉంది అని అంటాడు. ఏం సమస్య లేదంటే, లంజా జగన్ గాడు మీరందరూ కలిసి అన్న చంద్రబాబు పీకుతారా? లేదా ఏది జరిగినా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరిగింది అని చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది. సరే అది నిజమే కదా. అసలు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతున్నాను. ఏంటి సార్ అది? మొన్న వరద వచ్చినప్పుడు అతను గాని ఉంటే జగన్మోహన్ రెడ్డి పరుపులు మంచాలు కొట్టుకెళ్తున్నారు, శవాలు కొట్టుకెళ్ళి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆ ప్రభుత్వం ఉంటే మాత్రం అంటే అది రెండవది, సరే సాక్షిని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు రాసి వార్తలను బట్టి అంటే ఇంక తెలుగులో వల్గర్ గా చెప్పాలంటే గుర్తుపెట్టుకుందాని కూడా ఇప్పుడు నువ్వు ఏమన్నా తెలుగులో వల్గర్ గా చెప్పాలంటే గుర్తుపెట్టుకుందాని కూడా అంటే రీసెంట్ గా రోజా ఒక వీడియో పెట్టింది. ఆ వీడియో ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఎదవ ఇంకా బతికే ఉన్నాడా? వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. భయం అనేది ఆయన బ్లడ్ లో లేదు. ఆర్కే రోజా ఏం చెప్తుందంటే జగన్మోహన్ రెడ్డి బ్లడ్ లో భయం లేదు అంటుంది. అంటే ఈవిడ రీసెంట్ గా రక్త పరీక్షల కేంద్రం పెట్టింది. రక్త పరీక్షల కేంద్రం పెట్టి ఆ జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేసి ఆయన బ్లడ్ లో భయం లేదు అని తేల్చేసింది. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. మరి ఆ బ్లడ్ నాకు తెలిసి కోడికత్తి ఎయిర్పోర్ట్ లో దిగినప్పుడు వచ్చిన బ్లడ్ తో ఆ శాంపుల్స్ తో టెస్ట్ చేసిందా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? లేకపోతే గులకరాయి తగిలింది కదా, ఆ గులకరాయి తగిలినప్పుడు వచ్చినటువంటి బ్లడ్ శాంపిల్స్ తో టెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి బ్లడ్ లో భయం లేదని చెప్పింది అర్థం కావట్లేదు. భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? భారతదేశ సార్వభౌమ అధికారాన్ని. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. మీ ఇద్దరి సంబంధం ఏంటి? అక్రమ సంబంధం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అక్రమ సంబంధం అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెక్కించేశారా? జగనన్న పాలు అని కూడా పెట్టాడు. జగనన్నకు పాలు వస్తాయా? ఎక్కడి నుంచి వస్తాయో? ఇంకోసారి జగనన్న పాలు అని కూడా పెట్టాడు. జగనన్నకు పాలు వస్తాయా? ఎక్కడి నుంచి వస్తాయో? రోజా కొవ్వునే తిరుమల లడ్డులో వాడారు. ఎందుకంటే రోజా నా దృష్టిలో పందితో సమానం. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? పంది కొవ్వునే లడ్డులో వాడారు. రోజా కొవ్వునే లడ్డులో వాడారు. అందుకే రోజా సంబరపడుతున్నట్టుంది. నేను ఉపయోగపడ్డాను. మా వాడిపోయిన రోజా, మా సిగ్గులోని రోజా, డబ్బుల కోసం కకృతి పడే రోజా, ఎంతటికైనా దిగజారిపోయే నగరి రోజా గురించి ఈ రోజు మాట్లాడాలా? ఏంటి మమ్మీ ఎవడీడు? నిన్న కూడా మాట్లాడుతూ ఉంది, నేను ఒక తిరుపతి అమ్మాయిగా అనింది. మా అమ్మ వయసు ఉంటుంది ఆవిడకి. అంటే అది తిరుపతి అమ్మాయిగా మా అమ్మ వయసు రోజాకు ఉంటుంది, తిరుపతి అమ్మాయి అంట. ఇంకా మీకు వయస్సులు కావాలా? నాజూకుతనాలు కావాలా? బాగా వేసేసాడు. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రాయర్ లాగేయాలా? నువ్వు రాలేదని నేను
సో నేను ఎప్పుడు అడగని క్వశ్చన్ నేను అడుగుతున్నా, నేను మిమ్మల్ని అడగొద్దు కూడా, బట్ నేను అడుగుతున్నా, మీరు శ్రీనివాస్ గారు ఎప్పుడైనా ఫిజికల్ గా కలిసారా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు. నేను కూడా అడగొద్దు అనుకున్నా, బట్ ఎందుకో నాకు అడగాలనిపించింది, సో అడిగినా, సో అందుకని అడిగా. ఇవి అన్ని క్వశ్చన్స్ కి మీకు మేము ఇద్దరం కూడా కలిసి కూర్చొని ఇంటర్వ్యూలో చెప్తాం ఖచ్చితంగా. సార్ ఆగండి, ఇక వెళ్ళండి. నాలో నిద్రపోతున్న జంతువుని లేపుతున్నావు రోయ్. పిల్లి నిద్ర లేచినా ఏం పీకలేదులే. దేవుడా, అసలు నిన్ను దేవుడు అనుకోవటం ఆశ్చర్యంగా ఉంది బెదరా. అదే నాకు అర్థం కావట్లేదు. పిల్లికి కూడా ఎప్పుడు బిచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరద బాధితులకు గాని అది ఇప్పటి వరకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు తక్కువ చెప్పండి ఒకసారి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? అధికార బలం, మీడియా బలం ఉంది కదా అని మీరు ఏది పడితే అది అలా దుష్ప్రచారాలు చేసుకుంటూ పోతే మీరు చెప్పే అబద్ధాలను నిజాలైపోతాయా సార్? నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతా. నేను తలుచుకుంటే కాకినాడలో నీ బ్యానర్ కట్టనివ్వకూడదు అనుకుంటే కట్టనివ్వను. చూడండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలపై ఫోకస్ పెట్టింది. అనుమతి లేకుండా G+1 నిర్మించారంటూ అక్రమ కట్టడాలను కూల్చేశారు టౌన్ ప్లానింగ్ అధికారి. ఆడికి అలాగే అవ్వాలేరా. అక్రమ కట్టడాలను తొలగించాలని నగరపాలక సంస్థ నోటీసు జారీ చేసినా స్పందించకపోవడంతో కూల్చివేశారు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అంటే నోరు పడిపోయిందా? ఈ 5 years లో ఏపీ డెవలప్ అయిందా? నా బొంగ డెవలప్ అయింది. యూత్ కి జాబ్స్ వచ్చాయా? అసలు ఏమీ లేదు. జగన్ వల్ల ఒకే ఒక్క యూజ్ ఉంది తెలుసా, ఏపీ మీద ట్రోల్స్ చేయడం. దానికి తప్ప దేనికి పనికిరాదు. అంటే అది 100 రోజుల వైఫల్యాలు అని చెప్పి నువ్వు ఎక్కడో రికార్డెడ్ రూమ్ లో కూర్చొని లిమిటెడ్ గా ప్రెస్ వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడినప్పుడు పలకలేని మాటలు మాట్లాడి నెత్తిపోకూడేలా మాట్లాడడం కాదు. నువ్వు నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. 1 2 3 4 గో. వాళ్ళు NABL సర్టిఫై చేసిన సంస్థ నుంచి, అంటే NABL అంటే నేషనల్ అక్రెడిషన్, అక్రెడిషన్. నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. తెలుసుకోండి పోయే. NABL నేషనల్ అక్రెడిటేషన్. ఇంగ్లీష్ రాదు. అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్, నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను ఈ కుటుంబ ప్రభుత్వానికి, నిన్న మేమున్నాం, నేడు మీరున్నారు, మళ్ళా రేపు మేము వస్తాం. చావు అంచుల వరకు వెళ్ళొచ్చారు కదా, అది జరుగుతూ ఉన్నప్పుడు మీకు ఎవరు గుర్తొచ్చారు? శ్రీనివాస్ గారు కూడా గుర్తొచ్చారు. మీ హస్బెండ్ గుర్తొచ్చారా? రాయేశాను, రిజల్ట్ వచ్చేసింది. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత, జగన్మోహన్ రెడ్డి లేకపోతే నేను ఉండలేను. నా బతుకు లేదు, నేను బతకలేదు సార్. నా బతుకు లేదు, నేను బతకలేదు సార్. Once again, wish happy People's Day. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. Once again, wish happy People's Day. అందరికి. Useless fellow, shameless fellow, hopeless fellow, brainless fellow. చిచై. చెన్నై సూపర్ కింగ్స్ తో సపోర్ట్ తీసుకొని మనకు కూడా ఒక టీం ని రెడీ చేయాలి అని చెప్పి
జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆయన చెప్పాడు అంటే 100% చేస్తారు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. పాపం రానిలేమ రానిలే రాని రాని రానిలే రాని రాని పాపం రానిలేప 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 రాని 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 ఏమై రాని రాని పాపం దా దా దా. అయినా ఈ గెటప్ నీకు కరెక్ట్ గా సెట్ అయిందిరా. సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే రోజుకి 1000 రూపాయలైనా వర్కౌట్ అవుతుంది. కాబట్టి మాట పెద్ద చెప్తాను, నువ్వు ఇలాగే ఫిక్స్ అయిపోరా. 7 సార్లు తల మీద గొడ్డలితో నరికి 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 ఆడి కాళ్ళు 2 చాపండి రా. గోల్ కొట్నా కొట్టి భయ్యా, గోల్ కొట్నా కొట్నా. వీడు మనిషా పశువా? ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి యాక్షన్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.